హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రాముడిని మోహించిన శూర్పణఖ కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా? చూడండి, ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా ప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. మన వీడియో కానీ చూసినట్లయితే రాముడిని మోహించిన శూర్పణఖ కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా? చూడండి, శ్రీ బ్రహ్మవైవర్త పురాణము శ్రీకృష్ణ జన్మఖండము ఉత్తరార్ధము 72వ అధ్యాయము శ్లోకాలు 52 నుంచి 69 వరకు, పేజీ నంబర్ 81, 82, 83, ముద్రణ 2005. మళ్ళీ చూసినట్లయితే శ్రీ బ్రహ్మవైవర్త పురాణము శ్రీకృష్ణ జన్మఖండము ఉత్తరార్ధము వచనము విక్టరీ పబ్లికేషను 72వ అధ్యాయము, పేజీ నంబర్ 887, ముద్రణ 2011. ఇక్కడ కానీ చూసినట్లయితే శ్లోకాలు 53 నుండి 58. దాని యొక్క తాత్పర్యము, ఈ ఒక్క స్టోరీని చూసినాక మీకు ఏమనిపిస్తుందో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకేమైతే అనిపిస్తుందో మీరు ఈ వీడియోలో కమెంట్ చేయండి. చూడండి, ఇక్కడ కానీ చూసినట్లయితే తాత్పర్యము, అందరూ రుచికరమైన ఉత్తమమైన ఆహారమును భుజించి పడకల యందు నిద్రించారు. అకుజ్జ నిద్రపోయింది, నిద్రేశుడు కూడా ఆనందంగా వెళ్ళాడు. రత్న తల్పమందు పడుకున్న ఆ కుజ్జను చూచాడు. ఆమె దాసీగణముతో కూడా ఉంది, కమలాసుందరి వలె ఉంది. కృష్ణుడు ఆమెను లేపాడు. దాసీలు కూడా నిద్రపోలేదు. జగన్నాథునకు ప్రియమైన ఆ సతిని గూర్చి జగన్నాథుడు ఇట్లన్నాడు, భగవానుడి ఇట్లన్నాడు, ఓ మహాభాగ్యవంతురాలా, నిద్ర నుండి లే. ఓ సుందరి, నాకు శృంగారాన్నివ్వు. నీవు ఇదివరలో శూర్పణఖవు, రావణుని చెల్లెలవు. రామజన్మలో నా కొరకు ఓ కాంత నీవు తపస్సు చేశావు. ఆ తపస్సు ప్రభావం వల్ల శ్రీకృష్ణ జన్మలో నన్ను పొందావు. మిక్కిలి ఇప్పుడు సుఖ సంభోగాన్ని అనుభవించి నా ఆలయానికి వెళ్ళు. గోలోకం మిక్కిలి దుర్బలమైనది, జరామ్నత్యువులను హరించెదవు, పరమైనది. అంటే ఇక్కడ కానీ చూసినట్లయితే శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే ఒక ఆమెని లేపి ఆమెతో ఇలా చెప్తుండో, చూడండి, నువ్వు పోయిన జన్మలో నువ్వు శూర్పణఖవు, రావణుడి చెల్లెలవు. నేను రామ జన్మలో ఉన్నప్పుడు నువ్వు రావణుడి చెల్లెలవు. నన్ను కోరేదానికి నువ్వు ఎంతో తపస్సు చేసినావు కదా, కాబట్టి ఈ జన్మలో నిన్ను వరించాను. రా, నాకు శృంగార కోరిక ఎక్కువగా ఉంది, ఈ యొక్క కోరికను తీర్చుదు రా అనేసి ఇక్కడ పిలుస్తూ ఉండో. తరువాత చూసినట్లయితే అని పలికిన శ్రీనివాసుడు ఆమెను వక్షమందుంచుకొని నగ్నంగా ఉన్నదానితో శృంగారము చేశాడు, ముద్దులాడాడు. ఆకాశముఖి తొలి సమాగము వల్ల సిగ్గుపడుతూ ఆమె చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణుని చెక్కిలిపైన వక్షస్థలముపై అంటే రొమ్ములపైన ముద్దాడింది. కమలము వలె ఆమెను చేశాడు కృష్ణుడు. సురతమునకు విశ్రాంతి లేదు, దంపతులిద్దరూ రతి కార్యమందు పండితులు. ఓ నారద, అక్కడ రకరకాలైన సురత కార్యము జరిగింది. అతడు ఆమె స్తనయుగమును శ్రోణియుగమును బాగా చూశాడు. శిక్షణమైన గోళ్ళతో వాటిని భగవంతుడు చూశాడు. పండ్లతో వరమైన అదరమును ఆస్వాదించాడు. నిశ యొక్క అవసాన కాలముందు అతడు ఆమెతో వీర్యము నుంచాడు. సుందరి సుఖమైన భోగముతో మూర్ఛనుందింది. కృష్ణుని వక్షస్థలమందు ఆమెకు అప్పుడు అలసట కలిగింది. పగలు రాత్రి స్వర్గము, భూలోకము, నీరు, భూమి ఏమీ తెలియలేదు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే చూడండి, ఇక్కడ రాముని అవతారంలో ఉన్నప్పుడు
శూర్పణఖగా ఉన్నటువంటి రావణుడి చెల్లెల్ని శ్రీకృష్ణ అవతారంలో ఆయన వచ్చి చెరిపేయడం ఏంది? ఆమెకి లేనిపోని మాటలు చెప్పి ఇలా ఆమెతో సంభోగించడం ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ యొక్క పుస్తకంలో కానీ చూసినట్లయితే సిహెచ్ కిషోర్ గారు ఎంత అద్భుతంగా దీన్ని రాసి బైబిల్కి కంపారిజన్ చూపిస్తూ ఎంత క్లీన్గా వర్ణించుండారంటే చూడండి, బైబిల్లో బూతులు లైంగిక విషయాలు ఉన్నాయని చెప్పి అనేక విధములైన తప్పుడు పుస్తకాలు రాస్తూ బైబిల్ని తప్పుగా చిత్రీకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకై ఈ పుస్తకాన్ని రాసి ఉండరు. రామ అవతారంలో ఉన్న రాముడిని రావణాసురుడి చెల్లి శూర్పణఖ మోహిస్తే రాముడు శూర్పణఖ కామ కోరికను రాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తీర్చాడు. రాముడు తనను మోహించిన రావణాసురుడి చెల్లి శూర్పణఖతో రాముడు సంభోగం ఎలా చేశాడు అంటే కృష్ణుడిగా మారి శూర్పణఖతో కామ కోరికలు తీర్చుకున్నాడు. రాముడు రావణాసురుడి చెల్లి శూర్పణఖతో సంభోగం చేసినట్లు స్వామీజీలు, పీఠాధిపతులు, బాబాలు, పూజారులు టీవీలలో ప్రచారాలు చేస్తున్నవారు ఎందుకు చెప్పట్లేదు? ఇది కదా దాచిపెట్టడం అంటే. ఇలాంటి విషయాలను దేవాలయాల్లో బోధించేదానికి అవుద్దా? రాముడు శూర్పణఖ స్తనాలను, రొమ్ములను గోర్లతో గీకి ముద్దులతో ముంచెత్తడం మీకు బూతుగా కనిపించడం లేదా? బైబిల్లో బూతులున్నాయని అంటున్న ప్రియ హైందవ మిత్రులారా, మీరే ఆలోచించండి. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం నిజమని నమ్మి పాటిస్తే మన దేశంలో వావి వరసలు లేకుండా జీవించడం, కామాంధులు కామ కోరికలు తీర్చుకోవడానికి పూర్తిగా లైసెన్స్ ఇచ్చినట్టే. గేదెలతో, గుర్రాలతో, కోతులతో, కుక్కలతో సింపుల్గా కామ కోరికలు తీర్చుకోవచ్చు. గేదెతో సెక్స్ చేయడం, అది పోయిన జన్మలో నా భార్య అందుకే దానితో సంభోగం చేస్తున్నా అని సింపుల్గా తప్పించుకోవచ్చు. పోయిన జన్మలో నీవు నన్ను ప్రేమించి మోహించినావు, ఈ జన్మలో మరొకరి భార్యవు అయినావు, మొదట నీవు నా భార్యవే అని చెప్పి ఇతరుల భార్యలతో, భర్తలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం దేశం నిండా ఎక్కువగా ఉంటాయి. సనాతన ధర్మంలో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మి పాటించే దమ్ము మనువాదులకు ఉందా? రాముడిని మోహించి రావణాసురుడి చెల్లి శూర్పణఖతో రాముడు సంభోగం చేయడం బూతు కాదా? రాధా మనోహర్ దాస్ గారు, శివశక్తి కరుణాకర్ సుగ్నా గారు, మీరే చెప్పండి. ఈ వీడియో చేయడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అన్ని గ్రంథాలు చదవండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీకందరికి చెప్పేది మీరు ప్రతి ఒక్క గ్రంథాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చి మీరు ఏముందని చదివి పరిశీలించండి. అన్ని గ్రంథాలను చదవండి. ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది ఉత్తమమో దాన్ని మీరు పాటించండి. మీరందరూ సత్యం వైపుకే నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము.